వెల్కమ్ టు ఎస్పీ స్టడీ హబ్. సో ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి ప్యూర్ మ్యాథ్స్ కొన్ని బిట్స్ మనం చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ కూడా మనం చూద్దాం. సో ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి గ్రూప్ డి ఫర్దర్గా గ్రూప్ డి ఎగ్జామ్ ఉంది కదా, గ్రూప్ డికి అలానే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిబిటీ2 ఎగ్జామ్ కూడా యూజ్ అవుతాయి. అలానే కాదు, సో ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ప్యూర్ మ్యాథ్స్ అనేవి చాలా యూస్ఫుల్ అవుతాయి. కాబట్టి సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అలానే ప్రీవియస్ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, అబ్దుల్ ప్రిపేర్డ్ 42 లీటర్స్ ఆఫ్ మెడిసిన్ అండ్ ఫిల్డ్ ఇట్ ఇన్ బాటిల్స్ ఆఫ్ 280 ml ఈచ్. ఫైండ్ హౌ మెనీ బాటిల్స్ వుడ్ బి రిక్వైర్డ్. సో యాక్చువల్గా అబ్దుల్ దగ్గర 42 లీటర్స్ ఆఫ్ మెడిసిన్ అనేది ఉందంట. సో అతను ఏం చేస్తున్నారంటే ఒక బాటిల్లో ఫిల్ చేస్తున్నారు. సో బాటిల్ కెపాసిటీ ఎంత అంటే 280 ml అనమాట. సో అయితే ఎన్ని బాటిల్స్ రిక్వైర్ అవుతాయి అంటే మొత్తం టోటల్గా 42 లీటర్స్ని ఫిల్ చేయడానికి ఎన్ని బాటిల్స్ అవసరం అవుతాయి అని అడిగారు. సో అయితే ఇక్కడ 42 లీటర్స్ ఉంది, అలానే బాటిల్ కెపాసిటీ ఏమో 280 ml ఉంది. సో లీటరు ఎంఎల్ రెండు అలా ఉండకూడదు, మనకి ఏదో ఒక యూనిటీలోకి వచ్చేయాలి. సో దేర్ఫోర్ అన్ని లీటర్స్లో కన్వర్ట్ చేసుకునే కంటే మిల్లీ లీటర్స్లో కన్వర్ట్ చేయడం ఈజీ మనకి. సో దేర్ఫోర్ ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml అవుతుంది. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 ml అంటే మనకి ఆల్రెడీ కెపాసిటీ ఎంత 42 లీటర్స్ కదా. సో 42 లీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 42 × 1000. సో 42 × 1000 అవుతుంది. ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ బాటిల్స్ కావాలి కదా. సో నెంబర్ ఆఫ్ బాటిల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో 42 × 1000 ml కదా ఇవి. సో 1000 ml డివైడెడ్ బై ఒక్కొక్క బాటిల్ కెపాసిటీ 280 ml కాబట్టి సో డైరెక్ట్గా డివైడ్ చేస్తే సరిపోతుంది. సో 280 ml. సో 0 గెట్స్ క్యాన్సిల్, 14 దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 42లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ఫోర్ 100లో 50 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 50 × 3, సో n ఈజ్ ఈక్వల్ టు 150 బాటిల్స్ అనమాట. సో n ఈజ్ ఈక్వల్ టు, సో టోటల్గా ఎన్ని బాటిల్స్ అవసరం అవుతాయి ఆ 42 లీటర్స్ ఆఫ్ మెడిసిన్ ఫిల్ చేయడానికి. సో 150 బాటిల్స్ అనేవి అవసరం అవుతాయి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, సాల్వ్ sin θ బై 1 + cos θ ప్లస్ 1 + cos θ బై sin θ. సో దీన్ని సాల్వ్ చేయమంటున్నారు. సో సాల్వ్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే sin θ బై 1 + cos θ ప్లస్ 1 + cos θ బై sin θ ఇచ్చారు. సో ఇక్కడ కన్వర్షన్ చేయాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, సో క్రాస్ మల్టిప్లై చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే sin × sin sin² అవుతుంది. సో డైరెక్ట్గా వేసేస్తున్నాను, కొంచెం అబ్జర్వ్ చేయండి. sin × sin sin² అవుతుంది, ప్లస్ 1 + cos θ × 1 + cos θ. సో ఇది మొత్తం కూడా ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 1 + cos θ × 1 + cos θ. 1 + cos θ × 1 + cos θ ఈజ్ ఈక్వల్ టు 1 + cos θ హోల్ స్క్వేర్ అవుతుంది. సో 1 + cos θ హోల్ స్క్వేర్ ఏమవుతుంది, సో ఇప్పుడు దీని స్క్వేర్ అప్లై చేస్తే ఏమవుతుంది 1² ప్లస్ cos² θ ప్లస్ 2 cos θ అవుతుంది. ఓకేనా. సో డివైడెడ్ బై, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది sin θ × 1 + cos θ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. ఓకేనా. సో యూనిటీ మెజర్మెంట్స్ ఉంటాయి కదా, సో దానిలో చూస్తే సో sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ 1² అంటే 1. సో ఈ రెండు కలిపితే 1 అవుతుంది. సో ఆల్రెడీ 1 అంటే 1. సో రెండు కలిపితే ఏమవుతుంది 2 అవుతుంది. సో 2 అవుతుంది కాబట్టి సో దేర్ఫోర్ 2 + 2 cos θ బై sin θ ప్లస్ 1 + cos θ. సో ఇక్కడ 2 కామన్ తీస్తే ఏమవుతుంది, సో 2 కామన్ తీస్తే 1 + cos θ అవుతుంది. సో 1 + cos θ, సో దేర్ఫోర్ sin θ × 1 + cos θ. సో 1 + cos θ 1 + cos θ క్యాన్సిల్ అయితే సో దేర్ఫోర్ ఏమవుతుంది ఆన్సర్ 2/sin θ అనేది ఆన్సర్ అవుతుంది. సో 2/sin θ అనేది ఆన్సర్ అవుతుంది. కూడా జాగ్రత్తగా క్యాన్సిలేషన్ చేసుకుని మనకు కొన్ని రూల్స్ ఉంటాయి, బేసిక్ ఫార్ములాస్ ఉంటాయి ట్రిగనోమెట్రీలో క్వశ్చన్స్ ఏమి కష్టంగా ఏమి అడగరు. సో అడిగే క్వశ్చన్ అనేది కూడా ఈజీగానే అడుగుతారు. కాకపోతే ఏంటంటే కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, స్టార్టింగ్ ట్రిగనోమెట్రిక్ బేసిక్స్ ఉంటాయి. ఆ బేసిక్స్ తెలుసుకుంటే మనం ఏ ఫార్ములా ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం చేయొచ్చు అనమాట. జస్ట్ కన్వర్షన్ చేయడం రావాలి. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, సో ఇఫ్ cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు m. సో cos θ ప్లస్ sin θ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే, సో m అంట. సో ఇచ్చిన కన్వర్షన్ చూద్దాం ఒకసారి. సో క్వశ్చన్ నెంబర్ 3, సో cos θ ప్లస్ sin θ సో ఈజ్ ఈక్వల్ టు m ఇచ్చారు. సో దాంతో ప్రాబ్లం లేదు మనకి. సో నెక్స్ట్ secant θ ప్లస్ cosecant θ ఈజ్ ఈక్వల్ టు n. సో secant θ ప్లస్ cosecant θ ఈజ్ ఈక్వల్ టు n ఇచ్చారు. సో అయితే మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటంటే వాట్ ఈజ్ m/n ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇక్కడ అయితే secant θ లేదంటే cos θ లేదా cosecant θ sin θ సో రకరకాలుగా ఉన్నాయి కదా. సో అయితే ఇక్కడ ఏదో ఒక వేలో కన్వర్ట్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే secant θ cosecant θకి రెసిప్రోకల్ ఫామ్ రాస్తే మనకి కాస్ సైన్లోకి వచ్చేస్తాయి కాబట్టి సో అలా రాసుకుందాం. సో secant θని ఎలా రాసుకోవచ్చు అంటే మనం 1/cos θ అని రాయొచ్చు. ఓకేనా. సో 1/cos θ ప్లస్ cosecant θని
1/sin θ అని రాయొచ్చు. సో దేర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే sin θ ప్లస్ కాస్ θ, సో డివైడెడ్ బై, సో రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది sin θ ఇంటూ కాస్ θ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు n అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే sin θ ప్లస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు sin θ ప్లస్ కాస్ θ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, సో m వచ్చింది, అవునా కదా. సో ఇక్కడ sin θ ప్లస్ కాస్ θకి m కాబట్టి దీనిలో m సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే m/sin θ ఇంటూ కాస్ θ, సో దట్ ఈజ్ ఈక్వల్ టు n. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి m/n ఫైండ్ అవుట్ చేయమన్నారు కాబట్టి, సో n ఇటువైపు వచ్చి ఇది అటువైపుకి వెళ్తే సో m/n ఈజ్ ఈక్వల్ టు sin θ ఇంటూ కాస్ θ అవుతుంది. ఓకేనా. సో చాలా సింపుల్గా చేయొచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదా, సో బేసిక్స్ అనేవి ఈజీగా తెలిస్తే మనకి ఏ క్వశ్చన్ అయినా చేయొచ్చు అనమాట ట్రిగ్నోమెట్రీలోంచి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వన్ యాంగిల్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 55 degrees ఇఫ్ ద అదర్ టూ యాంగిల్స్ ఆర్ ఇన్ ద రేషియో 9:16 ఫైండ్ ద యాంగిల్. సో ఫైండ్ ద యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, అంటే రెండు యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఏంటంటే ఒక యాంగిల్ ఇచ్చారు. సో ఒక యాంగిల్ ఏమవుతుంది, సో ఒక యాంగిల్ 55 degrees అంట. సో 55 degrees అయితే అదర్ టూ యాంగిల్స్ ఏమవుతాయి, సో అదర్ టూ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్, సో టోటల్గా ట్రయాంగిల్లో యాంగిల్స్ మొత్తం ఎంత ఉంటాయి మనకి, సో 180 degrees ఉంటాయి కాబట్టి 180 మైనస్ 55 చేస్తే ఎంత అవుతుంది, సో 180 మైనస్ 55 ఈజ్ ఈక్వల్ టు 125 అవుతుంది. ఓకేనా. సో 125 degrees అంటే రిమైనింగ్ టూ కూడా ఎన్ని డిగ్రీస్ అవుతాయి అంటే 125 degrees అవుతాయి. అయితే ఈ 125 degrees టోటల్ ఏ రేషియో ఇచ్చారు మనకి, 9:16 ఇచ్చారు. సో దేర్ ఫోర్ 9:16లో ఉన్నాయి ఆ రెండు కూడా. సో 9:16 అయితే టోటల్ పార్ట్స్ ఎంత, ఇక్కడ టోటల్ పార్ట్స్ 25. సో 25 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, సో 125 degrees అవుతుంది. 25 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 125 degrees అయితే మనకు కావాల్సింది 9 పార్ట్స్ 16 పార్ట్స్ కావాలి. సో దేర్ ఫోర్ 25 125 అవ్వాలంటే ఇంటూ 5 చేయాలి. ఓకే, ఇంటూ 5 చేయాలి కాబట్టి సో 9 పార్ట్స్, సో 9 పార్ట్స్ ఎంత అవుతుంది, ఇంటూ 5 చేస్తే 45 degrees అవుతుంది. అలానే 16 పార్ట్స్, సో 16 పార్ట్స్ ఇంటూ 5 చేస్తే సో 16 ఇంటూ 5, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 80 అవుతుంది, 80 degrees. సో దేర్ ఫోర్ ఆ టూ యాంగిల్స్ ఏమవుతాయి, 45 degrees ఒక యాంగిల్ అవుతుంది, అలానే 80 degrees ఒక యాంగిల్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, ఫైండ్ ద కాస్ట్ ఇన్ రూపీస్ ఫర్ కార్పెటింగ్ ఏ రూమ్ 65 dm ఇంటూ 30 dm ఎట్ 45 rupees per square meter. సో ఇక్కడ డిఎం అంటే ఏంటంటే డెసిమీటర్ అనమాట. సో అయితే ఇక్కడ కన్వర్షన్ తెలియాలి మనకి. ఓకేనా. సో కన్వర్షన్ ఏమవుతుందంటే 1 decimeter ఈజ్ ఈక్వల్ టు 1/10 meters అవుతుంది. సో యూనిట్స్ మెజర్మెంట్స్కి సంబంధించిన కన్వర్షన్స్ మనకు బాగా తెలియాలి. ఎందుకంటే ఏ క్వశ్చన్ అడుగుతారో ఏ కన్వర్షన్ అడుగుతారో నాకు తెలియదు. చాలామంది ప్రీవియస్గా CBT 1లో అడిగిన క్వశ్చన్స్ అన్ని మిస్ అవ్వడానికి కారణం ఏంటంటే యూనిట్స్ కన్వర్షన్ చేయడం రాదనమాట. సో కన్వర్షన్ చేయడం సరిగ్గా రాకపోతే క్వశ్చన్ మొత్తం మనకు తెలిసిన ఫార్ములా అయినా కానీ క్వశ్చన్ రాంగ్ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే కన్వర్షన్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ మీటర్లోకి ఎందుకు కన్వర్ట్ చేశానంటే యాక్చువల్గా 1 decimeter ఈజ్ ఈక్వల్ 10 centimeters. ఓకేనా. సో 1 decimeter ఈజ్ ఈక్వల్ 10 centimeters. కానీ నేను ఇక్కడ మీటర్స్లోకి ఎందుకు కన్వర్ట్ చేశానంటే అక్కడ లాస్ట్లో చూడండి 45 rupees per square meter అన్నారు. స్క్వేర్ మీటర్ అన్నారంటే ఏరియా స్క్వేర్ మీటర్స్లో వచ్చింది, అంటే మీటర్స్లో కన్వర్ట్ చేసుకోవాలి, అందుకనే మీటర్స్లో కన్వర్ట్ చేశాను. ఓకేనా. అయితే ఇక్కడ మనకి మెజర్మెంట్స్ ఏమి ఇచ్చారు, మెజర్మెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 65 dm ఇంటూ 30 dm. అయితే ఈ మెజర్మెంట్ ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ దట్ ఈజ్ ఈక్వల్ టోటల్గా ఏరియా అదే ఇచ్చినట్టు మనకి, కాకపోతే డెసిమీటర్స్లో ఇచ్చారు. సో డెసిమీటర్స్లో ఇచ్చారు కాబట్టి మనం మీటర్స్లో కన్వర్ట్ చేయాలి కాబట్టి డెసిమీటర్ ప్లేస్లో 1/10 పెట్టండి. సో దేర్ ఫోర్ ఏరియా ఏమవుతుంది 65 divided by 10 ఇంటూ 30 divided by 10 అవుతుంది, అంటే డెసిమీటర్ ప్లేస్లో 1/10 వేసాం. సో దేర్ ఫోర్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, సో 3 into 5 జీరో ఉంటుంది ఆల్రెడీ, లేదంటే ఒక జీరో క్యాన్సిల్ చేసుకున్నా పర్లేదు, మనం ఈ జీరో క్యాన్సిల్ చేసేయండి. సో జీరో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, సో 3 into 65 ఉంటుంది. అండ్ సో దేర్ ఫోర్ ఎంత అవుతుంది 195/10 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా స్క్వేర్ మీటర్స్. అండ్ మనకి లాస్ట్లో ఏమి ఇచ్చారు, 1 square meterకి 45 rupees అయితే 195/10 square metersకి ఎంత అవుతుందో చూస్తే సో టోటల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు సో 195/10. 10 ఎందుకు ఉంచారంటే క్యాన్సిల్ చేయడం వీలుగా ఉంటుందని ఉంచాను. సో 45. సో అయితే ఇక్కడ 5 table అనేది 2 times క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 5 table 9 times క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందో చూద్దాం. సో దేర్ ఫోర్ 9 into 5, సో 9 into 5 ఈజ్ ఈక్వల్ టు 45. సో 4 ఉంటుంది. 9 into 9 ఈజ్ ఈక్వల్ టు 81 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 85. సో నెక్స్ట్ 8 ఉంటుంది. సో 9 into 9, 9 plus 8 17. సో by 2, సో 1755/2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని హాఫ్ చేస్తే 1755ని హాఫ్ చేస్తే ఏమవుతుంది 877.5 రూపీస్ అవుతుంది అన్నమాట టోటల్ కాస్ట్ అనేది. ఓకేనా. సో నెక్స్ట్
Question number 7. If the circumference of a circle is 22 centimeters, find the area of semicircle. సో సర్కంఫిరెన్స్ ఇచ్చారు. సో సర్కంఫిరెన్స్ ఇచ్చినప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం సో మనకి ఇచ్చిన ఫార్ములాని బేస్ చేసుకుని ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో సర్కంఫిరెన్స్ ఫార్ములా ఏమవుతుంది, సర్కిల్కి సర్కంఫిరెన్స్ అన్న పెరిమీటర్ అన్న ఒకటే. సో దట్ ఈజ్ ఈక్వల్ 2πr అవుతుంది అనమాట. సో 2πr కాబట్టి సో 2πr ఈజ్ ఈక్వల్ టు 22 సెంటీమీటర్స్ ఇచ్చినట్టు. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం దీన్ని బట్టి ఆర్ వాల్యూ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 2 ఇంటూ సో 22/7 అని రాయొచ్చా పైని. సో దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 22. సో 22 క్యాన్సిల్ అయ్యి సో దేర్ ఫోర్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2 అవుతుంది అనమాట. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2 అయితే మనం ఫైండ్ అవుట్ చేయమన్నది ఏంటి, సెమీ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమని, ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా πr². సో ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ ఫార్ములా అయిపోతుంది హాఫ్ πr² అవుతుంది. సో దేర్ ఫోర్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ సో πr². సో సెమీ సర్కిల్ అంటే సర్కిల్ ఎలా ఉంటుంది, సెమీ సర్కిల్ అంటే ఇలా ఉంటుంది. సో ఈ పార్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. సో దేర్ ఫోర్ 1/2 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 7/2 ఇంటూ 7/2. సో 7 క్యాన్సిల్ అవుతుంది. సో నెక్స్ట్ 2 11 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో దేర్ ఫోర్ ఇంకెంత ఉంది, సో 7 ఇంటూ అంటే 77/4. సో 77/4 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవ్వచ్చు. సో 7లో 1 టైం క్యాన్సిల్ అవుతుంది, ఇంకా 3 ఉంది 37. సో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సో ఇంకా 1 ఉంది కదా. సో 1లో అంటే 10 పాయింట్ పెట్టుకుంటే 10లో 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఇంకా 20 ఉంది కదా 5 టైమ్స్. సో ఏరియా ఆఫ్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఈక్వల్ టు 19.25 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. ఇఫ్ a⁴x + y ఈజ్ ఈక్వల్ టు a⁴6. సో ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ నెంబర్ 8లో సో a⁴x + y ఈజ్ ఈక్వల్ టు a⁴6 ఇచ్చారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చారు. కండిషన్ ఏంటంటే x గ్రేటర్ దెన్ y అంటారు. x గ్రేటర్ దెన్ y/2. సో ఓకేనా, x అనేది y కంటే ఎక్కువగా ఉంటుంది అండ్ 2 ఎక్కువగా ఉంటుందంట. సో ఫైండ్ ద ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో సింపుల్గా మనం ఆప్షన్ బట్టి కూడా చేయొచ్చు. సో ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, ఆప్షన్ A1, ఆప్షన్ B2, ఆప్షన్ C3, ఆప్షన్ D4 ఇచ్చారు. సో ఇన్ కేసు 1 పెట్టారు అనుకోండి, ఇక్కడ మీనింగ్ ఏంటి, x + y ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. సో బేసెస్ ఆర్ ఈక్వల్ దెన్ ఎక్స్పోనెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ కాబట్టి సో x + y ఈజ్ ఈక్వల్ టు 6 అవుతుంది. అంటే ఇక్కడ మనం x వాల్యూ ఎంత పెట్టాలి, y వాల్యూ ఎంత పెట్టాలన్నది తెలియాలి. సో x అనేది ఖచ్చితంగా గ్రేటర్ దానే అవుతుంది. అక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, 1, 2, 3, 4 ఇచ్చారు. సో ఇన్ కేసు 1 పెట్టారు అనుకోండి x ప్లేస్లో, y 5 అవుతుంది. సో కానీ మన కండిషన్ ఏంటి, x గ్రేటర్ దెన్ y. సో అది సాటిస్ఫై అవ్వదు. ఇన్ కేసు 2 పెట్టారు అనుకోండి, ఇది 4 అవుతుంది, ఇది కూడా సాటిస్ఫై అవ్వదు. ఇన్ కేసు 3 పెట్టారు అనుకోండి, ఇది కూడా 3 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు y అవుతుంది. కానీ కండిషన్ ఏమి ఇచ్చారు, x గ్రేటర్ దెన్ y ఇచ్చారు కాబట్టి ఇది కూడా సాటిస్ఫై అవ్వదు. సో ఫైనల్గా మన సాటిస్ఫై అయ్యేది ఏంటి, x ఈజ్ ఈక్వల్ టు 4 సాటిస్ఫై అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా మనకు ప్యూర్ మ్యాథ్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఫర్దర్గా నేను ఒక్కొక్క వీడియోలో కొన్ని చెప్పున ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూస్తే మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతున్నారు అన్నది. సో మనకు తెలిసిన కాన్సెప్ట్స్ కంటే తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్స్ ఏమైనా ఉన్నాయన్నది తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి చూడాలి కంపల్సరీగా. దాన్ని బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారో తెలుస్తుంది. అండ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలన్నది కూడా ఒక స్ట్రాటజీ తెలుస్తుంది అనమాట.